ప్రభు నా స్తోత్రం. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథముల నుండి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. మన జీవితాలలో, కుటుంబ జీవితంలో బిడ్డలు పెరుగుతూ ఉన్న కొద్దీ వారి యొక్క ప్రతి పరిస్థితుల్లో మనం దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాం. ఏ రీతిగా అంటే బిడ్డలు విద్యాభ్యాసం చేయుచున్నప్పుడు వారి యొక్క పరీక్షల్లో జయం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే తర్వాత ఉద్యోగాల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటాం. వివాహ జీవితాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. అంతేకాకుండా కుటుంబంలో అనేక శ్రమలలో, నిందలలో, అవమానాలలో, వేదనలో, కష్టములు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగని మనం సంతోషం కలిగినప్పుడు కూడా మనం దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూనే ఉంటాం. అయితే పరిచర్య జరిగేటప్పుడు కూడా పరిచర్యలో అనేక మంది రక్షింపబడాలని, నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలని, అగ్నిగుండమునకు జోగుతున్న వారు విడిపింపబడాలని, అనేక మంది మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థనలన్నీ ఆలకించి జవాబు ఇవ్వటానికి నజరేయుడైన యేసుక్రీస్తు మన పక్షంగా ఉండి మన ఆలకిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు, వింటూ ఉన్న దేవుడు, మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనకి ఆపత్కాలము అని మనం అనుకుంటామో, ఇది ఆపద నుండి ఎలా బయటపడాలి, ఎలా దీని నుండి మనం తప్పించుకోవాలని మనం ఆలోచన చేసినప్పుడు మనం దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు మనకి ఉత్తరం ఇచ్చి మనకి సహాయం చేస్తాడు. అలాగే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక అని దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు. ఆయా రీతిలుగా దేవుడు మనల్ని ఆదుకుంటూ ఉంటాడు. మన ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభు సన్నిధిలో మొరపెట్టడమే మనం చేయవలసినది. ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు ఆ మొర దేవుని సన్నిధికి చేరుతుంది కనుక ఖచ్చితంగా ఆయన మనకి జవాబిస్తాడు. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకోను గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. మన ప్రార్థనలన్నీ, నైవేద్యములంటే మన ప్రార్థనలన్నీ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే దహన బలులు అంటే ఆ దినాలలో దావీదు మహారాజుగా ఉన్న దినాలలో బలులు అర్పించేవాళ్ళు. అయితే ఇప్పుడైతే విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టకరమైన బలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మొరపెడతారో, ప్రార్థన చేస్తారో వారికి ఖచ్చితంగా దేవుడు ఆ మొర విని, ఆ ప్రార్థనలు విని జవాబు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగునని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే నలిగి ఉంటారో, ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఉంటారో, ఎవరైతే కృంగుదలకు గురవుతూ ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటారో వారికి దేవుడు మహాదుర్గముగా ఉంటాడు. ఆపత్కాలములలో వారికి మహాదుర్గముగా ఉంటాడని కీర్తనల గ్రంథంలో తెలియజేయబడుతోంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తన 18వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే భక్తుడైన దావీదు కూడా ప్రార్థన చేశాడు. ఎలాగంటే 18వ అధ్యాయం 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. ఎక్కడ ఆయన ప్రార్థన ఆలకించాడని ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, అయితే నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఎక్కడంటే ఆయన తన ఆలయంలో ఆలకించాడంట. ఆలకించి ఆ మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు చొచ్చాను. అప్పుడు భూమి కంపించి ఎదిరేను, పర్వతములు పునాదులు వణికెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో దావీదు గారు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆయన ఆలకించి, ఆ ప్రార్థన ఆయన చెవులను చొచ్చి ఖచ్చితంగా ఆయనకి జవాబు వచ్చిందని ఇక్కడ తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విరిగి నలిగిన హృదయముతో దీనులముగా ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రతి సమస్య కొరకు, ఏ సమస్య అయినా సరే, ఎంత కష్టమైన సమస్య అయినా సరే,
ఎంత మనము దాని నుండి బయటపడలేము అనుకున్న సమస్య అయినా సరే ప్రతి దినము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి జవాబు ఇవ్వటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం 20వ అధ్యాయం 4వ చూసినట్లయితే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నామని దావీదు గారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాం ప్రభు అని దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నామని ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. కొందరైతే రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి మాత్రమే అతిశయించాలి. ఎందుకంటే మన ధైర్యము, మన బలము, మన అతిశయము అంతయు కూడా మన దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, నరులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, మన ప్రక్కనున్న ఇరుగు పొరుగు వారిని మనం ఆశ్రయించిన వారి వల్ల మనకి సహాయం కలగకపోవచ్చు, వారు మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు, చేస్తానని చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వాగ్దానం చేసి నెరవేర్చేది దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు మన ప్రార్థనలన్నీ ఆలకించి ఆయన మనకు జవాబిస్తాడు. అయితే కొందరు అతిశయపడినట్లుగా మనం అతిశయపడకూడదు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టే మనం అతిశయపడాలి. అలాంటి సందర్భాల్లో మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరి జవాబు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ దినాన దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, 20వ అధ్యాయము కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. మన ప్రార్థన దేని గురించి అయినా సరే, కష్టంలో, శ్రమల్లో, ఇబ్బందుల్లో మనం ప్రార్థన చేస్తే దానికి ఆయన ఆ ప్రార్థనకి జవాబు మన ప్రార్థనలని సఫలపరుస్తానంటున్నాడు. అలాగే బిడ్డల భవిష్యత్తు గురించి, లేకపోతే పరిచర్య గురించి ఆయా రీతులుగా మనం దేవుని సన్నిధిలో దేని విషయంలో మనం విజ్ఞాపన చేస్తూ ఉంటామో, నశించిపోతున్న ఆత్మల కొరకు, రక్షణ లేని వారి కొరకు ఏ రీతిగా మనం మొరపెడుతూ ఉంటామో ఆ ప్రతి ప్రార్థన కూడా ఆయన ఆలకించి ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగా. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. భక్తుడైన దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఈ దినాన ఈ వాగ్దానాన్ని ఎత్తిబట్టి మనందరం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అది ఎలాంటి సమస్య అయినా సరే దాని నుండి విడుదల కలుగజేసి దాన్ని సఫలం చేసి దేవుడు మనలను ఆ సమస్య నుండి విడిపించడానికి సిద్ధముగా ఉంటాడు కనుక మనందరం కూడా ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకుంటామని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటల్లో దీవించునుగాక. ఆమె ప్రార్థన. మహాపరిశుద్ధులైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మీకు వందనాలు. ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు, సహాయం చేసే దేవుడు, మహాదుర్గముగా ఉండే దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ భూమి మీద ఎవరు సహాయం చేయరు, కానీ ఖచ్చితంగా మీరు సహాయం చేస్తారు. ఎందుకంటే వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు కనుక మా ప్రతి సమస్యను మీ సన్నిధిలో చెప్పుకుంటే ఆ ప్రార్థన మీరు విని జవాబిస్తారు. మీరు ప్రార్థనలన్నీ సఫలం చేస్తానని ఈ దినాన్ని మీరు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేసి వారి ప్రార్థనలన్నీ సఫలమగునట్లుగా సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నామం తండ్రి. ఆమేన్.